నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. తెలుగు రాష్ట్రాల్లో పండగంటే చాలు భక్తులు లక్షలాది వేలాదిగా తరలి వెళ్తారు తమ మొక్కులు తీర్చుకోవడానికి. అలాంటి సంఘటనలు అంటే అలాంటి పర్యటనలు ఏదైనా జరగవచ్చు. కానీ దాన్ని ఎవరిని తప్పుపట్టలేం. అటు ప్రభుత్వాన్ని తప్పుపట్టలేం, ఇటు పోలీసు వ్యవస్థ తప్పుపట్టలేం. అక్కడ జరిగిన సంఘటన అలాంటివి. అలాంటి సంఘటన తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజు జరిగింది. ఒక్కసారి తొక్కిసలాట జరగడంతో 7గురు చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఎందుకంటే ఎవరిని నిందించలేం. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి గుళ్ళకు వస్తారు. అలాంటి సంఘటన తిరుపతిలో జరిగింది. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న భక్తులు తిరుపతికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి తిరుపతిలోనే ఈ సంఘటన జరిగింది. ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశి రోజు. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ఎవరిని తప్పు పట్టలేం. ఇటు ప్రభుత్వాన్ని నిందించలేం, ఇటు పోలీస్ వ్యవస్థను తప్పు పట్టలేం. అంతమంది భక్తులు ఒక్కసారి వచ్చేసరికి తొక్కిసలాట జరుగుతుంది. అందుకని మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి. తిరుపతి సంఘటన పాపం ఎవరిది? తప్పు ఎవరిదైనా ప్రాణాలు పోయింది సామాన్య భక్తులవే. ఇప్పుడు తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అంతమంది భక్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ సంఘర్షణ జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది. ఎందుకంటే మనం బాగుండాలంటే మన కుటుంబం బాగుంటుంది. అలాంటి మన ప్రాణాలను మనమే రక్షించుకోవాలి. ఇటు ప్రభుత్వం మనకు సేఫ్టీ ఇస్తుంది, ఇటు పోలీసు వ్యవస్థ మనం కాపాడుతారంటే కుదరదు. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచి అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు తమ భక్తులు. అలాంటి చోట మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పోయే మన ప్రాణాలు కదా, మన పోతే మా కుటుంబం రోడ్డున పడుతుంది. మనమే ఆలోచించుకొని పోవాలి. ఇందుకు మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. తిరుపతికి వెళ్తేనే వైకుంఠ ఏకాదశి పండుగ జరుగుతుందా? మీ ఇంట్లో దేవుడు లేడా? మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న టెంపుల్ దేవుడు లేడా? అది కూడా ఆలోచించండి. మీ ఖాళీగా ఉంటే పక్కన వెళ్ళి టెంపుల్ వెళ్ళి పూజలు చేయండి, అక్కడ హోమాలు చేయండి, పురస్కారాలు చేయండి. కానీ అంత దూరం వెళ్ళి మన చావును మనమే కొని తెచ్చుకున్నట్టే కదా. తప్పు ఎవరిని నిందిస్తారు మీరు? ఎవరిని తప్పట్లేం కదా. మన ప్రాణాలు మనమే రక్షించుకోవాలి, మనమే సేఫ్టీగా ఉండాలి. అప్పుడే మనం బాగుంటాం. ఏదో మన కోసం పోలీస్ వ్యవస్థ నడుస్తుంది, మన కోసమే ప్రభుత్వం నడుస్తుంది అంటే అది కుదరదు. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఉంటుంది, కానీ వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. అందరినీ కాపాడడం వల్ల కాదు కదా. ఒక మనిషికి ఒక పోలీస్ వ్యవస్థ అంటే ఎక్కడ సరిపోతుంది? మనలో ఫస్ట్ మన బాధ్యత మనం తీసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం వెళ్ళే చోట మన ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఏదేమైనా తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇప్పటికే తిరుపతి సంఘటనలో చనిపోయిన 7గురికి అక్కడ ఏపీ ప్రభుత్వం ఒక్కొక్క మనిషికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక డబ్బులు ఇచ్చారు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటారు. కానీ ఆ మనిషి ప్రాణాలు తిరిగి రావు కదా. అందుకే ఇటు పోలీసులను తప్పు పట్టలేం, ఇటు ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. మన బాధ్యత, మన ప్రథమ బాధ్యత మనల్ని మనం కాపాడుకోవడం. అది వ్యక్తిగత బాధ్యత, అది సామాజిక బాధ్యతగా ఉండాలంటే మనం సంరక్షించుకోవాలి. అప్పుడే మన కుటుంబం బాగుంటుంది. తిరుపతిలో జరిగిన సంఘటన ఇంకెప్పుడు జరగకుండా ఉండాలంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ పండగ రోజు వెళ్ళండి, కాదంటలేదు. మీ మొక్కులు తీర్చుకోండి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉంటుంది, మనం పలానా ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ మొక్కులు తెచ్చుకోవాలి, కొంచెం సరదాగా గడపాలి, గుడిలో కొంచెం ఏకాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉంటుందని కొంతమంది అనుకుంటారు. వెళ్ళండి, తప్పులేదు. కానీ క్రౌడ్ ఎక్కువైనప్పుడు మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకునే ఒక ప్రథమ బాధ్యతగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకుంటూ మన చుట్టుపక్కల జరిగే వాళ్ళని కూడా కొంచెం అబ్జర్వ్ చేయాలి. ప్రతి ఒక్క దాన్ని పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం అంటే కాదు కదా. ఫస్ట్ మనం, తర్వాతనే వేరే. ఇక జరిగిన సంఘటనలో తిరుపతిపై రాజకీయాలు వద్దు, హిందువుల విశ్వాసాలు దెబ్బతీయొద్దు, రాజకీయంలో మతాన్ని లాగొద్దు, సమస్యను మాత్రమే వెలుగులోకి తేవాలి. ఇంకా తిరుపతి సంఘటన అనగానే కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, నిద్రపోతుందని ప్రతిపక్ష హోదా లేని కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తుంటారు. అంటే గతంలో వాళ్ళు చేసిన పాపాలు అన్నీ కావు ఇప్పుడు ప్రశ్నించడానికి. వాళ్ళకి ఆ హక్కు లేదు, ఆస్కారం కూడా లేదు. ప్రభుత్వం చేస్తుంది, కానీ అన్ని దగ్గరుండి చూసుకోదు కదా ప్రజల్ని. ఇప్పుడు మీరు దీన్ని రాజకీయాల్లోకి లాగితే ఇది వేరే చోటుకి వెళ్తుంది. అంతకుముందు తిరుపతి ప్రసాదంలో జరిగిన కల్తీ అవన్నీ బయటికి వస్తాయి మళ్ళీ. సో దయచేసి ప్రతిపక్ష నాయకులు, మిత్రపక్ష నాయకులు దీన్ని రాజకీయం చేయకండి దయచేసి. తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన ప్రతి ఒక్క కుటుంబంలో జరిగితే ఎలా ఉంటుంది? చాలా బాధాకరమైన విషయం. దయచేసి రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు తిరుపతిలో జరిగిన సంఘటనని అస్సలు రాజకీయాలు చేయకండి. అవసరమైతే
మీరు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించండి, ఆర్థికంగా ఇవ్వండి, ఆర్థిక భరోసాని ఇవ్వండి. మేమున్నాం, మీకేం భయం లేదు, మేము ఆదుకుంటాం అన్ని విధాలుగా, మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పండి. కానీ వాళ్ళ పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు అస్సలు చేయొద్దు దీన్ని. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే మాటలు మాట్లాడుతుంటారు. ఇక మొదలవ్వలేదు, మొదలైతుంది. అంతమంది చనిపోయినా కానీ మీ సీఎం డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? తీసుకుంటారు చర్యలు, కానీ ప్రతి ఒక్క మనిషిని కాపాడలేరు కదా. పోలీసు వ్యవస్థ బలంగా ఉంది, మీరు ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థనే కదా ఇప్పుడు ఉన్నది. అప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఉంటారు. కానీ దానికో విధానం ఉంటుంది. ఆ విధానం సక్రమంగా అమలైనప్పుడు ఎవరికి ఏం కాదు. ఎప్పుడు ప్రజల పరిపాలన అంటారు, ప్రజల పరిపాలన కాదు కదా. ప్రజల పరిపాలన చేయాలంటే ప్రజల ముందు బాధ్యతాయుతంగా ఉండాలి. అలా జరిగిన సంఘటన తిరుపతిలో మీరు దీన్ని రాజకీయం చేస్తే మీ అంత నీచుడు దౌర్భాగ్యుడు ఎవరు ఉండరు ఇక్కడ. దయచేసి ప్రతిపక్ష నాయకులు దీన్ని రాజకీయాలు చేయకండి. మీరు చేసిన ఆ గత ప్రభుత్వంలో అన్నీ కావు, ఏకంగా చాలా ఘటనలు చేశారు. మీరు అప్పుడు ఎలా ఉన్నారో దయచేసి ఇప్పుడు అలా మాట్లాడకండి. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు ఆల్రెడీ చీకొట్టేశారు, మిమ్మల్ని మాట్లాడడానికి ఆస్కారం లేకుండా తరిమి కొట్టేశారు. ఇప్పుడు జరిగిన సంఘటనని ఒక సాకుగా తీసుకుని మీరు మాట్లాడితే అస్సలు బాగోద్దు. వినడానికి కాదు, చూడడానికే చాలా చండాలంగా ఉంటుంది. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో సంఘటన జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి, అక్కడ గాయపడ్డ వాళ్ళకి భరోసాని ఇవ్వండి, ఆ కుటుంబానికి అండగా ఉండమని ఒక ఆసరాన్ని ఇవ్వండి. అంతేగాని దీన్ని రాజకీయాల్లోకి లాగొద్దు. హిందువుల విశ్వాసాన్ని దెబ్బగొట్టే ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చాలామంది హిందువు యొక్క మత విశ్వాసాలను చెడగొట్టే ప్రయత్నాలు చేశారు, హిందువుల విశ్వాసాలను దెబ్బతినే ప్రయత్నం చేశారు. దయచేసి అలాంటివి మానుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నది క్రైస్తవ మతం, క్రైస్తవ మతం నాయకుడు ఉన్నాడు కాబట్టి హిందువుల మత విశ్వాసాలను, మూఢనమ్మకాలను చెడగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ ఫలించలేదు. అక్కడ ఉన్నది ఎవరు? ఈ ముల్లోకాలను ఏలే వెంకటేశ్వరుడు. సో అక్కడ పాప పనులు చేస్తే వారి యొక్క భాగోతానం వెంటనే పసిగట్టేస్తాడు. అంత నమ్మకం ఉంది కాబట్టి భక్తులు అక్కడికి తండోపతండాలుగా తరలి వెళ్తుంటారు, తమ మొక్కులు తీర్చుకుంటారు, తమ బాధలను ఆ భగవంతుడికి చెప్పుకుంటారు. సో అదొక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎంతోమంది కుటుంబ సభ్యులు సంతోషంగా వెళ్ళి అక్కడికి వస్తారు. వెళ్ళే పర్యటనలో మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. మంచి జరిగితే పర్లేదు, కానీ చెడు జరిగితే దాన్ని అండగా తీసుకొని ఈ ప్రతిపక్ష నాయకులు కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తారు. తెచ్చేసి అవి మానుకోండి. హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీయకండి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో జరగడానికి సంఘటన జరిగింది, ఆ కుటుంబానికి అండగా ఉండండి. ప్రభుత్వం ఇప్పటికీ ఆర్థికంగా సహాయం ప్రకటించింది, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పింది. మీరు కూడా ఎంతో కొంత సహాయం చేయండి వీలైతే. కానీ లేనిపోని మాటలతో ప్రభుత్వంపై బురద జల్లే మా ప్రయత్నం మాత్రం చేయకండి దయచేసి. తిరుపతి అంటే ప్రపంచ దేశాలు గౌరవించే ఒక పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో ఎంతో పవిత్రంగా మన మొక్కులను చెల్లించుకుంటాం. కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారమై ఉన్న ఆ వెంకటేశ్వరుడు మనందరికీ అండగా ఉంటాడని నమ్మకంతో అందరూ అక్కడికి వెళ్తుంటారు. దయచేసి ఈ ప్రభుత్వంలో జరిగిన సంఘటన ఇంకెప్పుడు జరగకూడదు. ఇంతకుముందు తొక్కిసలాట జరిగాయి, కానీ ఎటువంటి ప్రాణ సంఘటన జరగలేదు. అంటే ఎవరి ప్రాణాలు పోలేదు. క్రౌడ్ ఫండింగ్ అయినప్పుడు ఖచ్చితంగా తొక్కిసలాట జరుగుతుంది, చిన్న చిన్న గాయాలతో బయటపడతారు. కానీ ఈసారి జరిగిన ఘటన మాత్రం చాలా బాధాకరం. ఏకంగా 7 చనిపోయారు, ఎంతోమంది గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వారిని పరామర్శించారు హాస్పిటల్కి వెళ్ళి. దాని మీద కూడా మీరు బురద జల్లే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే సంఘటన జరిగిన తర్వాత వెళ్ళి ఎందుకు పరామర్శిస్తారు అనకండి దయచేసి. ఎందుకంటే జరిగిన సంఘటన చాలా బాధాకరం. వెళ్ళి పరామర్శిస్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది. గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించారు, ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి వెళ్ళి పరామర్శించారు. ఆ కుటుంబానికి నేనున్నాను, ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా ఉన్నా అంటూ ధైర్యాన్ని భరోసాని ఇచ్చారు. అలాంటి గొప్ప నాయకుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటంలో ఒక గొప్ప కారణం. సభ్య సమాజానికి ఇచ్చే మంచి మెసేజ్ అది. ఒక సీఎం అంతటి స్థాయి ఉన్న నాయకుడు ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి నేనున్నానన్న భరోసా ఇస్తే ఆ కుటుంబానికి ఎంత ధైర్యం ఉంటుంది, ఆ రాష్ట్రానికి ఎంత మంచిగా జరుగుతుంది. దయచేసి ఆలోచించండి ప్రతిపక్ష నాయకులు. దయచేసి తిరుపతి సంఘటన రాజకీయం చేయకండి. అధికారంలో ఉన్న పార్టీ మీద బురదలు చల్లే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి. థ్యాంక్ యూ.